ప్రపంచ ఓడిఐ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 బ్యాట్స్మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ 423 మ్యాచ్ల్లో 18,426 రన్స్ని 39.79 యావరేజ్ స్కోర్తో నమోదు చేయడం జరిగింది. ఇది ఎప్పటికీ చెరిగిపోయిన రికార్డుగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇంత స్కోర్ కొట్టడం రాబోయే కాలంలో అసాధ్యమనే చెప్పొచ్చు. మరి ఇక రెండో అత్యధిక స్కోర్ కూడా ఇండియానే నమోదు చేయడం జరిగింది. అది మన కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. ఇండియా తరపున 305 మ్యాచ్లు ఆడి 14,255 రన్స్తో 57.71 యావరేజ్ నమోదు చేసి ప్రపంచంలోనే రెండవ అత్యధిక స్కోరర్గా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. ఇక మూడవ స్థానానికి వస్తే శ్రీలంకకు చెందిన బ్యాట్స్మెన్ కుమార సంగక్కర 404 మ్యాచ్ల్లో 14,234 రన్స్ చేసి 41.98 యావరేజ్తో మూడవ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇక నాలుగో స్థానాన్ని ఆస్ట్రేలియా దిగ్గజమైనటువంటి రికీ పాంటింగ్ 375 మ్యాచ్లు ఆడి 42.3 సగటుతో 13,704 రన్స్ నమోదు చేసి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఐదో స్థానంలో శ్రీలంకకు చెందిన బ్యాట్స్మెన్ సనత్ జయసూర్య 445 మ్యాచ్లు ఆడి 32.36 సగటుతో 13,430 రన్స్ నమోదు చేసి ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఆరో స్థానంలో శ్రీలంకకు చెందిన మరో బ్యాట్స్మెన్ మహేళ జయవర్ధనే 448 మ్యాచ్లు ఆడి 33.37 సగటుతో 12,650 రన్స్తో ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఏడో స్థానంలో ఇంజిమాముల్ హక్ పాకిస్తాన్కు చెందిన బ్యాట్స్మెన్ 378 మ్యాచ్లు ఆడి 39.52 సగటుతో 11,739 రన్స్తో ఏడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్తాన్ నుంచి టాప్ 10లో ఉన్న ఏకైక బ్యాట్స్మెన్ ఇంజిమాముల్ హక్ మాత్రమే. ఇక ఎనిమిదవ స్థానంలో సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆల్రౌండర్ మిస్టర్ జాక్వస్ కలీస్ 329 మ్యాచ్లు ఆడి 44.36 సగటుతో 11,579 రన్స్ కొట్టి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. తొమ్మిదవ స్థానంలో ఇండియాకు చెందిన రోహిత్ శర్మ హిట్ మ్యాన్ 276 మ్యాచ్లు ఆడి 49.22 యావరేజ్ స్కోర్తో 11,370 రన్స్ చేసి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ప్రజెంట్ అయిన ఇంకా మ్యాచ్ల్లో కొనసాగుతూ ఉన్నారు. ఈ గణాంకాలు మారే అవకాశం ఉంది. సౌరవ్ గంగూలీ టాప్ 10లో 10వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఈయన 311 మ్యాచ్లు ఆడి 41.02 సగటుతో 11,363 రన్స్ చేసి 10వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఈయన ఒక లెజెండ్ క్రికెట్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చెప్పుకున్న టాప్ 10 బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకా క్రికెట్లో కొనసాగుతూ ఉండడం వల్ల ఈ గణాంకాలు ఇంకా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.